కేటీఆర్ ఏసీబీ విచారణ చుట్టూ హైడ్రామా క్రియేట్ చేశారు. అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చి బయటకొచ్చే బదులు తన లీగల్ టీంను వెంటబెట్టుకుని వెళతానంటూ ఆగిపోయారు కేటీఆర్. లాయర్లకు అనుమతి లేదని ఏసీబీ చెప్పగానే ఏదో జరిగిపోయిందన్నట్లుగా సీన్ క్రియేట్ చేశారని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ కేసులో అవినీతి, ఫెమా ఉల్లంఘనల ఆరోపణలపై ఓవైపు ఏసీబీ, ఇంకోవైపు ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. విచారణకు రావాలని నోటీసులిస్తుంటే అందరూ టైం కావాలని దాటవేస్తున్నారు. తాను సింగిల్ గా వెళితే లేని స్టేట్మెంట్ ఇచ్చినట్లు చూపించే అవకాశముందని కేటీఆర్ అంటున్నారు. పోలీసులపై నమ్మకం లేదంటున్నారు. లాయర్లు ఉంటేనే రక్షణ అని, అందుకే లాయర్ తో వచ్చానంటున్నారు. నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసిందే పోలీసు వాళ్ళు. అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్లను తెచ్చుకున్నాను. ఇప్పుడు మా ఇంటి మీద రైడ్ చేయబోతున్నాను. రైడ్ చేసి కూడా నాకు తెలిసి ఏం చేయబోతున్నాను, రైడ్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలనేది వీళ్ళ చిల్లర ప్రయత్నం. లీగల్ టీంను అనుమతించకపోవడంతో కేటీఆర్ తన లిఖితపూర్వక స్టేట్మెంట్ను ఏసీబీ డీఎస్పీకి అందించారు. ఏసీబీ తనపై నమోదు చేసిన కేసులో తాను తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ప్రస్తావించారు. హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్లో ఉందని, తీర్పు వచ్చేదాకా తనకు గడువిచ్చే అవకాశం పరిశీలించాలన్నారు. నిజానికి హైకోర్టు ఈ విషయంలో దర్యాప్తు కొనసాగించవచ్చని గత తీర్పులో వెల్లడించింది. కేవలం అరెస్టు నుంచి రిలీఫ్ మాత్రమే ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్ చేసిన కామెంట్లపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఫార్ములా ఈ రేస్ పై మంత్రిగా నిర్ణయం తీసుకున్నానని, ఏసీబీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయని అంటున్న కేటీఆర్ విచారణకు హాజరైతే వచ్చే నష్టమేంటన్న ప్రశ్నలొస్తున్నాయి. ఇది కేసే కాదన్న కేటీఆర్ విచారణ అంటే భయపడుతున్నారా అన్న చర్చ కూడా నడుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ఇలాగే లాయర్లను వెంటబెట్టుకుని వెళ్లేలా అవకాశం ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నారు. మాటలు మాట్లాడటం కాదు, చేతలలో చూపి పిలిచినప్పుడే ఎంక్వైరీకి పోవాలి. ఎందుకంటే నువ్వు చేసింది ఏం పతివత పని కాదు. 55,000 కోట్లు పబ్లిక్ పైసలు నువ్వు చెయ్యాలంటే అది క్యాబినెట్ మీటింగ్ ఆమోదం ఉండాలి. దానికి ఒక ముఖ్యమంత్రి చైర్మన్ ఉంటాడు, హెచ్ఎండిఏకు. ముఖ్యమంత్రి చైర్మన్ గారు అనుమతి, మిగతా మంత్రులతో చెప్పి చేయాల్సిన పని నువ్వు చెప్పకుండా చేయకుండా ఇక జీవితాంతం మేమే ఉంటాం అధికారంలో. మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇట్లే లాయర్లను మమ్మల్ని తెచ్చుకొని ఇచ్చిండ్రా? మురళీ ముదిరాజు కేసులో మమ్మల్ని జైల్లో పెట్టింది ఎట్లా పెట్టిండ్రు? పిలుచుకొని పోయి ఛాయ్ దాపిస్తానికి తీసుకుపోయి 10 కేసులు పెట్టి లోబడబడేసిండ్రు. మీకో దారి మాకో దారా? ఇదెక్కడ న్యాయం? ఇదే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ రేపు ఈడీ ముందు కూడా హాజరవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటికే మిగతా ఇద్దరు టైం కోరారు. తాజాగా ఈ మ్యాటర్ గ్రీన్ కో గులాబీ ఎలక్టోరల్ బాండ్స్ చుట్టూ తిరుగుతోంది. 49 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ కు ఇచ్చింది వాస్తవం కాదా అని హస్తం నేతలు గుర్తు చేస్తున్నారు.